విశ్వాసి జీవితంలో విశ్వాసం లేకపోతే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? విశ్వాసం లేనివాడు నాకు ఇష్టడుగా ఉండడు. విశ్వాసి జీవితంలో విశ్వాసమే లేకపోతే విశ్వాసి అని చెప్పరు, పిశాచి అంటారు. పేతురు నీళ్ల మీద నడిచేటప్పుడు దేవుని పైన నమ్మకం ఉంచాడా? విశ్వాసం ఉంచాడా? ఫస్ట్ ఉంచాడు. 2 అడుగులు వేయంగానే మళ్ళీ పడిపోతూ, అయ్యా నేను పడిపోతున్నాను నన్ను పట్టుకో, అయ్యా నేను పడిపోతున్నాను నన్ను పట్టుకో. నేలలోనే దోణిలో వెళ్ళేటప్పుడు నీళ్లు కానీ లేకపోతే భూకంపం లాగా కదులుతూ ఉన్నప్పుడు మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా? యేసు ప్రభు అప్పుడు నిద్రపోతూ ఉన్నాడు పడవలోనే. ఏంటయ్యా పడుకున్నావు, మేము మునిగిపోతున్నాం, మేము చనిపోతాం, నీకు చింత లేదా? యేసుక్రీస్తుతోనే నీకు చింత లేదా? ముందు నీలో విశ్వాసం లేదా? ముందు మనలో విశ్వాసం ఉందా? దేవుడు కార్యాలు చేస్తాడని మనలో విశ్వాసం ఉందా? ఎప్పుడు సందేహాలతో ఉంటున్నామా? ఎప్పుడు దేవునికి వ్యతిరేకమైన మనసు కలిగి ఉంటున్నామా? అలా ఉంటే మాత్రం నిజంగా విశ్వాసం కలిగి ఉండడం కష్టమేనండి. దేవునికి వ్యతిరేకమైన మనసు కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉండడం కష్టమే. దేవుని పైన నమ్మకం కలిగి ఉండడం కష్టమే. ఏదైనా మన జీవితంలో ప్రతికూల పరిస్థితి వచ్చిందంటే ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, దేవుడు కార్యం చేస్తాడా అని ఉండొద్దండి. చేస్తాడా అని ఉండొద్దు. చేస్తాడా చెయ్యడా అనే సందేహం వద్దు. నిజంగా మనకు విశ్వాసం ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా.